వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఇలా చేస్తే రీఫండ్ రాదు. చివరి తేదీ జూలై 31. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే తేదీ దగ్గర పడుతోంది. త్వరలోనే వ్యక్తులు మరియు పన్నుదారులు ఆర్థిక సంవత్సరం 2024-25 లేదా అసెస్మెంట్ ఇయర్ 2025-26కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించడం మొదలుపెట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించడానికి చివరి తేదీ జూలై 31, 2025. కాబట్టి ఇప్పుడే మీ ఆర్థిక సంవత్సరంలో జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలను చేయడానికి సరైన సమయం. అయితే ఫైనాన్స్ యాక్ట్ 2024 ద్వారా సెక్షన్ 115 BAC నిబంధనలు సవరించబడ్డాయి. ఇది 2024-25 అసెస్మెంట్ ఇయర్ నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రీజియంని డిఫాల్ట్ ట్యాక్స్ రీజియంగా చేస్తుంది. అయితే కొత్త పన్నుదారులు ఇప్పటికీ పాత ట్యాక్స్ రీజియం ప్రకారము ట్యాక్స్ చెల్లించేటువంటి ఎంపికనైతే ఎంచుకోవచ్చు. ఇక ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైలింగ్ 2025 చివరి తేదీ చూసినట్లయితే ఆర్థిక సంవత్సరం 2024-25 లేదా అసెస్మెంట్ ఇయర్ 2025-26కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2025. ముఖ్యంగా మొదటిసారి దాఖలు చేసేవారు మరియు బహుళ ఆదాయ వనరులు ఉన్నవారికి, అనేక విధాలుగా ఆదాయ వనరులు ఉన్నటువంటి వారికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు సాధారణంగా తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని గమనించాలి. ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని సాధారణ తప్పులను నివారించుకోవాలి. అవేంటో చూసినట్లయితే మొదటిగా తప్పు ట్యాక్స్ లెక్కింపు. ఇది చాలామంది పన్నుదారులు చేసే సాధారణమైన తప్పు. ప్రస్తుతం 2 రకాల ట్యాక్స్ రీజియములు అందుబాటులో ఉన్నాయి: పాత మరియు కొత్త ట్యాక్స్ రీజియములు. పన్నుదారులు తమకు ఏది అనుకూలంగా ఉంటుందో సరిగ్గా విశ్లేషించుకోవాలి. ఈ 2 ట్యాక్స్ రీజియములు విభిన్న ప్రయోజనాలు అందిస్తాయి. రెండవది తప్పు ట్యాక్స్ తగ్గింపులు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద వివిధ పన్నుదారులు వివిధ రకాల ఎగ్జంప్షన్లు మరియు తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి సెక్షన్ 80C, 80D వంటి తగ్గింపుల్ని సరిగ్గా రికార్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత తప్పు వ్యక్తిగత సమాచారం. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు పేరు, పాన్ నంబరు, చిరునామా, బ్యాంకు ఖాతా వంటి వ్యక్తిగత వివరాలను క్రాస్ చెక్ చేసుకోవడం తప్పనిసరి. ఈ దశను పట్టించుకోకపోతే రీఫండ్ లేదా ఇతర సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 4వది ఆదాయ వనరులను మిస్ అవ్వటం. సంవత్సరంలో మీరు సంపాదించినటువంటి అన్ని ఆదాయ వనరులు అంటే శాలరీ కానీ, పెన్షన్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, క్యాపిటల్ గెయిన్స్ అంటే ఇతర సోర్సెస్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పేర్కొనాలి. వాటిని పేర్కొనడం మర్చిపోవద్దు. ఇక ఫామ్ 26ASని తనిఖీ చేయటం లేదు. ఈ డాక్యుమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఇది టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ మరియు ఇతర చెల్లింపుల రికార్డుని చూపుతుంది. దీన్ని తనిఖీ చేయడం ద్వారా మీ ఆదాయం మరియు ట్యాక్స్ వివరాలని సరిగ్గా మ్యాచ్ అవుతాయి అన్నటువంటి విషయాలు నిర్ధారించుకోవాలి. సో ఈ మిస్టేక్స్ని చేయకుండా ఐటీఆర్ రిటర్న్స్ కనుక దాఖలు చేసినట్లయితే మీకు రావాల్సినటువంటి రిఫండ్ అనేది ఖచ్చితంగా వస్తుంది.